శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మకర రాశి వారికి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. మకర రాశి వారికి డిసెంబర్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి రవి అనుకూల స్థితి అనేది యోగించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ వృత్తిపరంగా నూతన అవకాశాలు పొందుపరుచుకుంటారు. రావలసినటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు. మొదటి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి 16వ తారీఖు వరకు రవి అనుకూల గ్రహస్థితి ఏదైతే ఉందో తద్వారా వచ్చినప్పటికీ నూతన అవకాశాలు పొందడం, అవకాశాలు ఏవైతే వస్తున్నాయో అవకాశాలు సద్వినియోగపరుచుకోవటం, అది వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా నూతన బ్రాంచెస్ పెట్టాలని చెప్పి ఆలోచించటం, మరియు అదేవిధంగా వేరే వారితో కలిసి ఈ యొక్క బిజినెస్ను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన మొదలవుతుంది. దాన్ని కార్యరూపం తాల్చే విధంగా ముందడుగులు వేస్తారు. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూల స్థితిలో ఉన్నాడు. ఈ యొక్క రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావలసినటువంటి డబ్బు వచ్చి చేరుతుంటుంది. మరియు అదేవిధంగా సకల విధమైనటువంటి భోగాలను కూడా ఈ యొక్క నెలలో పొందగలుగుతారు. జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. వివాహ వేడుకల్లో పాల్గొనటం, శుభకార్య విషయాల్లో పాల్గొనటం, బంధుమిత్రులతో పాల్గొనటం, ఆరోగ్యపరంగా రికవరీ కూడా ఈ యొక్క నెలలో వీరికి సంపూర్ణంగా ఉంటుంది. రాశి వారికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని బయటకు చెప్పగలిగేటువంటి శక్తిని ఇవ్వగలుగుతాడు. 10 మందితో మెప్పు పొందగలుగుతారు. సంఘంలో ఉన్నటువంటి వారు గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆ పరిచయాలు మీకు వృత్తిపరంగాను వ్యాపార పరంగాను ఉపయోగపడతారని మీరు భావిస్తారు. మీరు చేసేటువంటి ప్రయత్నాలకు ఆ యొక్క దేవుడు సహకారం అనేది ఉంటుంది అని మీరు భావిస్తారు. దేవాలయ దర్శనం అనేది మరియు అదేవిధంగా సుఖనిద్ర సుఖభోజనం అనేది పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది ఈ యొక్క నెలలో వీరు పొందగలుగుతారు. కానీ ఈ రాశి వారికి 16వ తారీఖు వరకు గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది. కానీ సప్తమంలో ఈ రాశి వారికి కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు. అది కొంచెం ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఇవ్వగలుగుతుంది. మజిల్స్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే కండరాలకి సంబంధితమైనటువంటి ప్రభావాలు, రక్తహీనత సంబంధితమైనటువంటి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. శారీరక శ్రమ అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు కూడా అప్పుడప్పుడు కారకంగా ఉంటుంది. ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడు యొక్క అనుకూల స్థితి అంటే సమసప్తకంలో కుజుడు శుక్రుడు ఒకరికి ఎదురుగా ఒకరు వస్తున్నారు. ఇది అన్య స్త్రీతో సంభోగాన్ని అన్య పురుషుడితో కలవాలని చెప్పేటువంటి ఒక కోరికని కూడా ఎక్కువగా పెంపొందిస్తూ ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు మరియు అదేవిధంగా ఇటువంటి విషయాలు అంత మంచివి కాదు అని చెప్పి మిమ్మల్ని మీరు సముదాయించుకుంటారు. ఎందుకంటే ఇలాంటి విషయాలకు వెళ్తే నా యొక్క జీవితం కుటుంబం అనేది నాశనం అవుతుందని చెప్పి మీరు నిర్ణయం తీసుకుంటారు. వైవాహిక జీవితంలో ఇటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కూడా ఈ విషయాలకి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. మోసపూరితమైనటువంటి మాటలు స్త్రీల ద్వారా పురుషుల ద్వారా ఎవరైతే చెప్తున్నారో ఇటువంటి మాటలు ప్రేమ అనే ముసుగులో చెప్పేటువంటి విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి వృత్తిపరంగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. మార్పు చేర్పులు చేయాలి అనుకుంటారు. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలి అనుకుంటారు. మరియు అదేవిధంగా ఆ యొక్క మార్పులు మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. గురుగ్రహ అనుకూలత మరియు అదేవిధంగా రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు.
వడ్డీ వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. రొటేషన్ అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావలసినటువంటి డబ్బు పొందగలుగుతారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడుతుంది. గృహం కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే దాని గురించి ప్రయత్నాలు ఆరంభిస్తారు. దాన్ని తగినట్టుగానే 10 మంది సలహా తీసుకొని ముందుకు వెళ్ళాలి. మనకు తెలిసి తెలియక ముందడుగు వేస్తే రాబోయే కాలంలో దీని గురించి పర్యవసనాలు మనమే అనుభవించాలి. కాబట్టి దీని గురించి ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహా తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తిపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్త్రీలకి ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొంచెం కలతలు సృష్టించే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే మీ యొక్క కోపాన్ని మీకే చెడుగా మార్చే విధంగా ఉంటుందన్నమాట సమాజం అనేది. ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అష్టమాన్ని కూడా చూస్తాడు. ఘనస్థానాన్ని చూసినప్పుడు కుటుంబ సంబంధ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి మీ కష్టార్జితాన్ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు అటువంటి మాయమాటలు చెప్పేటువంటి వారి మాటలు నమ్మకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యతలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో మాట్లాడేటువంటి విషయాల్లో ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా మాట్లాడాలి. మీ యొక్క గౌరవాన్ని భంగం కలిగించేటువంటి వారు 10 మంది ఉంటారు. మీకు రాజకీయ పరంగా కూడా వ్యతిరేకమైనటువంటి స్థితిని సృష్టించాలనుకుంటారు. కానీ మొదటి 15 రోజులు మీకు వచ్చేటువంటి పేరు తట్టుకోలేకుండా ఉడికిపోయేటువంటి వారు కొంతమంది ఎవరైతే ఉంటారో వారి నుంచి మీ చుట్టుపక్కల ఉండేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారినే ముందుగా గమనించారు. ఆ శత్రువును ముందుగా మనలో పక్కన ఉండేటువంటి శత్రువుని మనలో ఉండేటువంటి శత్రువుని గమనించిన తర్వాతే ఈ యొక్క జీవితం మీద విజయాన్ని సాధించగలుగుతారు మనం. సో ఇటువంటి వారిని ముఖ్యంగా వచ్చినప్పటికీ మీరు గమనించినప్పుడే విజయాన్ని సాధించగలుగుతారు. మరి అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంతోనూ కుటుంబ సంబంధాల్లో అందరం కలిసి ఒకటే నిర్ణయం మీద ఉండాలని చెప్పడం జరుగుతుంది. దానికి తగినట్టుగానే కుటుంబ విషయాల్లో కూడా వేరే వారు తలదూర్చడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విషయాల్లో 10 మంది తలదూర్చి 10 మంది 10 నిర్ణయాలు చెప్పేటువంటి విషయాన్ని మీరు అసలు ఒప్పుకోరు. ఎందుకంటే మీ ఒక ఆలోచన ఏదైతే ఉందో మీరే దాని నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని 10 మంది చెప్పేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడూ ఒప్పుకునేటువంటి స్థితిలో ఉండరు. దానికి తగినట్టుగానే మీ యొక్క నిర్ణయాలనే ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి పోలీస్ రిలేటెడ్ మరియు అదే పోలీస్ స్టేషన్ పంచాయతీలు, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చి నీలాపనిందలు తెచ్చుకోవద్దు. మీ యొక్క స్వవిషయాలు మరియు అదేవిధంగా పరాయి విషయాలకి కొంచెం ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజుడు సప్తమంలో నీచత్వం పొందాడు. ఇది వైవాహిక జీవితంలోనూ ఫైనాన్షియల్గానూ కొంచెం ఇష్యూస్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా మొదటిది వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ దేవాలయ దర్శనం, హనుమాన్ చాలీసా పఠించడం మరియు హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్న తర్వాత హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి ఆ సింధూరాన్ని ధరించండి. మరి అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. ఈ రాశి వారికి ధనస్థానంలోనే శని ఉన్నాడు. ఇప్పుడు కుజుడి యొక్క దృష్టి శని మీద కూడా పడుతున్నది, అష్టమ దృష్టి. కాబట్టి ఇది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ మన వైవాహిక జీవితంలోనూ భార్యాభర్తల సంబంధ విషయాల్లోనూ కొంచెం ప్రభావం చూపిస్తుంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఏం చేయాలి అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. శనివారం పూట నాన్ వెజ్కి డ్రింక్స్కి దూరంగా ఉండండి. మరియు అదేవిధంగా ఇందా చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా చదువుకోండి. వాటితో పాటు ఈ రాశి వారు 16వ తారీఖు తర్వాత సూర్యనారాయణ స్వామిని కూడా పూజించండి. ప్రతి ఆదివారం కుంకుమ బొట్టు గంధంతో కలిపి పెట్టుకోండి. స్వస్తి.